లోక్సభ స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్న జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కార్యక్రమానికి వెళుతుండగా హెలికాప్టర్ కూలిపోవడంతో బాలయోగితో పాటు ఆయన భద్రతా అధికారి డి సత్యరాజు, పైలట్ కెప్టెన్ జీవి మేనన్ అక్కడికక్కడే మృతి చెందారు. 2004 ఏప్రిల్ 17న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కు బయలుదేరిన సెస్నా సింగిల్ ఇంజన్ విమానం కూలి ప్రముఖ నటి, సినీ నటి సౌందర్యతో పాటు మరో 4 మరణించారు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 2009 సెప్టెంబర్ 2న బెల్ 430 హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక 2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు తవాంగ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్ కు వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ కూలి భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 11 మంది మరణించారు. 2025 జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు.